హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి పెసరపప్పుతో పెసరట్టు చేసినాను. నా దగ్గర పెసలు లేవు. సో, పెసరపప్పుతో నేను పెసరట్టు చేసినాను. సో, ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. అలాగే జీలకర్ర కూడా వేసేసుకున్నాను. కొంచెం జీలకర్ర ఇందులో వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, శనగపప్పు కూడా వేస్తున్నాను నేను. కొంచెం హాఫ్ గ్లాస్ వేస్తున్నాననమాట. అందులో కూడా నేను జీలకర్ర వేశాను. అలాగే అల్లం, ఒక పెద్ద ఇంచు అల్లం వేశాను. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవి అసలైనవి. సో, అల్లం పచ్చిమిర్చి మెయిన్గా ఇంపార్టెంట్ కాబట్టి, సో శనగపప్పులో కూడా నేను కొంచెం జీలకర్రను అల్లం వేసేసి, ఒక పచ్చిమిరపకాయ ఇక్కడ ఉంటే ఇక్కడ వేసేసాను. సో, ఇలా ఇలా నానబెట్టేసుకుంటున్నాను. ఈ ముచ్చుకలు నేను తర్వాత తీసేస్తాను. నానిపోయాక నేను తీసేస్తాను. సో, ఇందులో కూడా జీలకర్ర వేసుకున్నాను. సో, అల్లం ఇందులో నానబెట్టుకున్నాను. సో, ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు గ్రైండ్ చేసేస్తాను అనమాట. గ్రైండ్ చేసేసాక ఒక పేస్ట్గా తయారవుతుంది. సో, ఆ పేస్ట్ని మళ్ళీ కొంచెం బియ్యం పిండి వేసుకుని, కొంచెం మంచిగా అంటే ఒక 2 to 3 స్పూన్స్ బియ్యం పిండి వేసుకుని మనం పెసరట్లలా వేసుకోవాలి. సింపుల్గా ప్లెయిన్గా వేసుకునే వాళ్ళు ప్లెయిన్గా వేసుకోవచ్చు, లేదా ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఉల్లిపాయలు వేసుకోవచ్చు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకునేవాళ్ళు. నేనైతే ప్లెయిన్గా వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బోల్డ్ అని పచ్చిమిరపకాయలు దీంట్లో పడ్డాయి. పచ్చిమిరపకాయలు చాలా కాస్ట్లీ ఉన్నాయి. సో, కొంచెం మనం కూడా మన బడ్జెట్ చూసుకుని మనం ఉన్నాయి కదా అని చేసేసుకోకూడదు కదా. సో, అలా కాకుండా మనం ఎంత ఇంపార్టెంటో అంత ఇది లోపలికి వెళ్ళి బాగా స్పైసీనెస్ తీసుకొస్తుంది కాబట్టి ఇది కంపల్సరీ లోపలికి వేస్తాను. ఎందుకంటే పైన వేస్తే అందరూ తీసేస్తూ ఉంటారు, ఎలాగో పడేస్తూ ఉంటారు. సో, వేస్ట్ అయిపోతాయి కాబట్టి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ నేను ఇవ్వను. ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఉల్లిపాయలు వేసుకోవచ్చు. నేను ఇవాళ మాత్రం ప్లెయిన్గా చేసుకుంటున్నాను. తప్పకుండా ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు అన్నీ వేసుకోవచ్చు. ఓకేనండి. సో, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం నేను ఇలా చేసేస్తాను. చక్కగా గ్రైండ్ చేసేసుకుని బియ్యం పిండి మాత్రం నేను ఒక 2 to 3 స్పూన్స్ వేస్తాను, మంచి క్రిస్పీగా కొంచెం రావడానికి. అంతే. నేను వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు తప్పకుండా చూపిస్తాను. చూసారు కదండి, చక్కగా నేను చేసి పెట్టేసుకున్నాను. బ్యాటర్ తయారైపోయింది. నేను పచ్చిమిరపకాయలు కూడా కొన్ని వేశాను. అంటే లోపలికి వెళ్ళిపోతే అక్కర్లేని వాళ్ళు తీసేస్తూ ఉంటారు. పైన వేయడం కన్నా లోపల వేసేసామనుకోండి, ఒకవేళ వచ్చిందనుకోండి ఇలా పట్టుకుని తీసేస్తారు. పైన అంటే అన్నీ పడిపోతూ ఉంటాయి. అయినా సరే కొంచెం స్పైసీగా ఉండాలి. తినని వాళ్ళు తీసేస్తారు. నాకైతే చాలా ఇష్టం అని మీకు చెప్పాను కదా. పచ్చిమిరపకాయలు లేనిది అసలు అవ్వదు. పచ్చిమిరపకాయలు చాలా ఇష్టం. సో, ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసుకుంటానండి. అలాగే కొంచెం కారం. ఇందాక మనం పచ్చిమిరపకాయలు వేసాం, అల్లం వేసాం కాబట్టి కొంచెం కారం. అలాగే వేసామా లేదా అన్నట్టు కొంచెం ఇంగువ, చాలా కొంచెం, అంటే ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుందన్నమాట. అలాగే నేను ఇందాక చెప్పాను కొంచెం బియ్యం పిండి వేసుకుంటానని, అదొక 2 స్పూన్స్ అంతే. అయిపోయింది. 2 to 3 ఇంకో కొంచెం వేయచ్చు, అంటే క్రిస్పీనెస్ కోసం. అయిపోయిందండి. దీన్ని మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ పడుతుంది, మరీ గట్టిగా ఉంది కాబట్టి. నేను ఇప్పుడు ఒక చేత్తో నేను తీస్తున్నాను కాబట్టి ఇబ్బందిగా ఉంది. దీన్ని కొంచెం వాటర్ వేసి, మీకు పెసరట్ల పిండి ఎలా వేస్తామో మనకు తెలుసు కదా, అలా వేసేసుకుని డైల్యూట్ చేసేసుకోవాలి. వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సో, ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మీకు చూపించేశాను. ఉప్పు, కారం, అలాగే బియ్యం పిండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ సన్నగా తరిగి వేసేసాను. ఇందాక కూడా నేను ఏమేమి వేసానో అన్నీ మీకు చూపించేశాను. అది గ్రైండ్ గ్రైండ్ చేసే ముందు పెసరపప్పు కానీ శనగపప్పు కానీ అన్నీ మీకు చూపించాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ మనకి వేయాల్సింది పెసరట్టు వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఎంతో బాగా వేసేసుకున్నాను. నేను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను, నూనె రాసేసుకున్నాను. చక్కగా ఇప్పుడు వేసేసుకున్నాను. ఎందుకంటే ఒక చేత్తో వేయడం కష్టం కదా అని నేను ఫస్ట్ ప్యాన్ మీద నూనె రాసేసి వేసేసాను. ఇప్పుడు ఇలా చక్కగా నూనె కూడా వేసేసుకుంటున్నాను. పైన కూడా కొంచెం నూనె వేసుకుంటే బాగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలాగే నేను మిగతా వాళ్ళకి వేయను, మా ఇంట్లో వాళ్ళకి వేయను. నేను మాత్రం కారం వేసుకుంటాను. నేను చెప్పాను కదండి, నేను స్పైసీగా తింటాను. ఇంట్లో వాళ్ళే చాలా సాత్వికంగా, చాలా కమ్మగా, చప్పగా తింటారు. నేను మాత్రం చక్కగా పచ్చిమిరపకాయలు ఎక్కువ తింటాను, ఇలా కారం ఎక్కువ తింటాను, స్పైసీనెస్ ఎక్కువ తింటాను. కారంగా ఉండాలి నాకు, వాళ్ళకేమో చప్పగా కమ్మగా ఉండాలన్నమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. బట్ అందరినీ సాటిస్ఫై చేయాలి కదా. ఇంట్లో ఉన్న వాళ్ళని సాటిస్ఫై చేసుకోవాలి, మన ఆత్మారాముడిని మనం సాటిస్ఫై చేసుకోవాలి కదా. సో, ఇలా చేసేసుకోవాలన్నమాట. ఇలా తిక్కుగానే వేసుకోవాలి, మీకు తెలుసు కదా. కొంచెం కాలాలండి, కాలితే తొందరగా వచ్చేస్తుంది. ఇలా కాలాలన్నమాట. నేను ఇప్పుడు హైలో పెట్టుకుంటాను, సో దట్ తొందరగా వచ్చేస్తుంది.
చాలా చాలా బాగుంటుందండి. ఇది నేను అన్నంలో నంచుకోవడానికే చేసుకుంటున్నాను. అన్నంలో నంచుకునే వాళ్ళు అన్నంలో నంచుకోవచ్చు, లేదా ఇలా చేసేసుకుని ఉప్మా చేసేసుకుంటే ఉప్మా పెసరట్టు కూడా అయిపోతుంది. పెసలతోనే చేసుకోవాలని రూల్ లేదు. అందరింట్లోనూ పెసలు అస్తమానం ఉండవు కదండి, అందరూ తెచ్చుకోరు. సో పెసరపప్పు అనేది మాత్రం కంపల్సరీ ఇంట్లో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇలా మనం పెసరపప్పుని నేను ఇందాక చెప్పాను కదా, 1 గంట నానబెట్టేసుకుని ఇలా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వస్తుందండి, నిజంగా చెప్తున్నా. ఎటొచ్చి కలర్ కొంచెం ఆ పెసరట్టుదేమో కొంచెం గ్రీనిష్గా వస్తుంది, ఇది ఎల్లోయిష్గా వస్తుంది. బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే మనం శనగపప్పు కూడా కలిపాము ఇందులో, కొంచెం బియ్యం పిండి, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి అన్నీ వేసేసాం, జీలకర్ర అన్నీ వేసాం కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది కొంచెం కాలాలి. కాలాక ఇలా ఎన్ని విడతలు అంటే అన్ని విడతలు వచ్చేస్తుంది. అసలు మనం కష్టపడకుండానే వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా బాగా వస్తుంది. అన్నంలో నంచుకోవచ్చు, అలాగే టిఫిన్గా తినచ్చు, పిల్లలకి బాక్స్లో ఇచ్చి పంపించవచ్చు, లేదా మనం ఇడ్లీ అదే ఉప్మా చేసుకుని ఉప్మా మధ్యలో పెట్టేసుకుని అనమాట. ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇక్కడ ఉప్మా పెట్టేసేసి దీన్ని ఇలా మడి చేసుకుని రాత్రి టిఫిన్ కింద తినేయచ్చు అనమాట. చాలా చాలా బాగా వచ్చింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఎన్నంటే అన్నీ వచ్చేస్తాయండి, అసలు కష్టపడకుండానే వచ్చేస్తాయి అనమాట. గుడ్డు వస్తుంది ఎందుకంటే మనం కారం వేసాం కదా, అందుకు. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మేము ముందుంటాను. కొంచెం వ్యూస్ తక్కువయ్యాయి, వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ చెప్పండి, నలుగురికి చెప్పండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని టప్పిమని కొట్టండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి నా ఛానల్ నిలబడేటట్టు చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటూ నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో అన్ని మంచి మంచి రెసిపీస్ మీ ముందు తీసుకొస్తున్నాను. సో చూడండి, చక్కగా చేసుకోండి, హ్యాపీగా ఉండండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో నేను పాటలు పాడుతున్నాను, అవి కూడా వినండి. చాలా చాలా మంచి పాటలు వస్తాయి. కానీ ఒక్కసారి నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ చెప్పండి. మీ ఫ్రెండ్స్, కొలీగ్స్కి అందరికీ మీరు కూడా చేసుకొని చూడండి. చాలా గుడ్ వస్తుంది. ఓకేనా? సరే, ఇలా మీకు కారం అక్కర్లేదు అంటే మాత్రం కారం వేసుకోవద్దు, కానీ స్పైసీగా ఉండాలి అంటే మాత్రం కారం వేసుకోండి. ఓకేనా? నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోద్దండి. వెరీ వెరీ టేస్టీ పెసరట్టు. బాయ్ అండి.